ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 నేను ఈవిని అపేక్షించి ఇలాగా చెప్పుట లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమును దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నవి. ఎంత బాగుంది స్క్రిప్చర్స్ అంటే, రాత్రి పగలు రాత్రింబాలు 3-4 సార్లు చెప్తా. దీన్ని బాగా ఉంటుంది. ఇంట్లో మాధుర్యం కనుక అర్థమైతే ఇవి నీ జీవితంలో మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా వచ్చేస్తాయి. If you can understand the taste of these scriptures, morning and evening, I'm going to share. You are going to not only receive spiritual, but you'll receive material blessings also. Let me read Philippians 4:17. Not because I desire a gift, but I desire fruit that may abound to your account. But I have all and abound. I'm full, having received of Epaphroditus the things which were sent from you, an odor of a sweet smell, a sacrifice acceptable, well pleasing to God. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అట. అబ్బా ఏం పవర్ ఉంది! What a power! See, an odor of a sweet smell, a sacrifice acceptable, well pleasing to God. ఇక్కడ ఈ 18వ వచనంలో నేను చెప్పేది ఏంటంటే, on 18th verse what I'm sharing is, దేవుడు ఈ 2025 లో in this 2025 నీకు ఇచ్చే ఎట్లా ఉంటాయి తెలుసా? what God is going to give you is, అవి మనోహరమైనవి, they are going to be more glorious, అవి చాలా సువాసనవై ఉన్నాయి, they'll have a sweet smelling odor, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము లాగా ఉన్నాయట. అట్లాంటి వాటిని, విలువైన వాటిని దేవుడు మీకు సమకూర్చి విడుదల చేయబోతున్నాడు. God is going to release such kind of a blessing which will be a sweet smelling sacrifice acceptable and well pleasing to God. అది కూడా లెక్కకు విస్తారమైన ఫలము రాబోతుందట. That also uncountable abounding blessing. లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నా అంటున్నాడు. Oh, he desires to have that you have abounding fullness in it. ఇక్కడ చూడండి అన్ని మాటల్లో ఏమీ తక్కువ లేక ఉన్నాను అట. That you shall not lack anything. అన్నాడు. అందరూ అనడానికి ప్రయత్నించండి, ఏమీ తక్కువ లేకుండా ఉంటా. I will be without any lack. దీనికి జోడిగా ఈ మాటకి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ మాటను కూడా జోడి చేయండి. ఏమనంటే ఏమీ తక్కువ లేకుండా అనండి. Just say without any lack. ఇక్కడ తమ్ముడు కూడా జోడి చేస్తాను, సమస్తము సమృద్ధిని కలిగి ఉన్నా. I'll have all abundance. అన్నదమ్ములాగా ఉన్నాయి మాటలు. ఓకే, ఏమీ తక్కువ లేకుంటున్నా, without any lack, సమస్తము సమృద్ధిని కలిగి ఉన్నా, having all abundance. అర్థమవుతుందా? అవన్నీ కూడా సువాసనయు, ప్రీతికరమయు, ఇష్టం, దేవునికి ఇష్టమైన యాగములాగున్నాయట. అంటే అంత ప్రెషస్ వాల్యుబుల్ అయిన వాటిని దేవుడు మిరకల్స్ రూపంలో నీకు దేవుడు అనుగ్రహించున్నాడు. ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు చాలా ఇష్టమైందట. కనుక ఆ మిరకల్స్ నమ్మడు దరిద్రుడు భూమి మీద. There's all precious, valuable things that God wants to release into you. A person who doesn't believe miracles is really crazy. ఇంతకంటే భయంకరమైన విషయం ఉండదు. There can't be no tragic thing than this. ఇవన్నీ చేయడానికి చాలా ఇష్టంగా ఉంది, దేవునికి ప్రీతికరంగా ఉంది, అదొక యాగం లాగా ఉందని దేవుడు చెప్తాడు. God is saying all these things are well pleasing and it is very acceptable. స్క్రిప్చర్స్ ప్రకారం అసలు అద్భుతాలన్నీ దేవుడు మనకిచ్చే స్వాస్యం. According to scriptures, miracles are our inheritance. People are teaching that there are no miracles and people are getting confused with this. ఏమీ తక్కువ లేకున్నాను, without any lack, సర్వము సమృద్ధిని కలిగి ఉన్నాను, having all abundance. యేసు నామములో, in the name of Jesus. వచ్చేసిందా? Did you receive? చిన్నప్పుడు పిల్లలు ఏవో పోయమ్స్ చదువుతారు కదా, చదువుకునే పిల్లలు, అట్లనే వచ్చేయాలి ఇది మనకి. ఏమీ తక్కువ లేకున్నాను, without any lack, సమస్తము సమృద్ధిని కలిగి ఉన్నాను, having all abundance. ఈ రెండు మాటలు రావాలి. నీ ఇంట్లో ఏమీ తక్కువ లేకుండా ఉంటావు, నీ ఇంట్లో సర్వ సమృద్ధిని కలిగి ఉంటావు. In your house without any lack, having all abundance. అర్థమవుతుందా? అంటే అంత ప్రొవిజన్ దేవుడు స్టార్ట్ చేస్తాడు. God wants to start such kind of provision. మంచి విషయాలే కదా ఇవన్నీ. Are they not good for you? అంటే ఫేవర్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎట్లుంటుందంటే, how is that favor full of grace? ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ గ్రేస్ లో వెళ్తావు, when you enter into your house you are entering with the grace, బయటికి వచ్చినప్పుడు ఆ గ్రేస్ లో వెళ్తావు, when you are coming out you are coming with that grace, మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆ గ్రేస్ లో ఉంటావు, when you are going into the market that grace is ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రేస్ లో ఉంటావు, when you go to the office that grace is operating, ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా గ్రేస్ లో ఉంటావు, even if you are working from the home
home, it is grace. ఏ పొజిషన్ లో ఉన్న ఫుల్ ఆఫ్ గ్రేస్ తోటి దేవుడు మొమెంట్ అయి తన మెర్సీ చేత, కంపాషన్ చేత, తన సూపర్ న్యాచురల్ పవర్ చేత నీ జీవితంలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు కనుక అద్భుతాలు ఫ్లో అయితేనే ఉంటాయి, మిరకల్స్. Because you are operating in this full of grace, God will do supernatural things in your life. నమ్మల్లా వద్దా? Will you believe? ఇప్పుడు డిక్లేర్ చేసుడు ఒప్పుకుంటూ కంటే కూడా పవర్. See, declaring is more than confession. అంతేగా మేడం, ఒప్పుకున్న దానికంటే కూడా డిక్లేర్ చేసుడు చాలా పవర్. Declaring is more powerful than confession. ముందు తెలియనప్పుడు ఒప్పుకుంటాం తెలుసుకున్నట్టు. Before knowing, we will confess. సిస్టర్ మస్తు తింటాను నువ్వు, వాక్యం మాత్రం నిజంగా చెప్తానా, బాగా వింటాను, నీకు మిరకల్స్ కూడా అట్లా అవుతాయి. You are listening very carefully. Your miracles also will be like that. నీ లోపల పనిచేసే వాక్యం కూడా నాకు అర్థమవుతుంది. I can understand how the word is operating in your body. అందుకే ఫిలిప్పు వాక్యం చెప్తా అంటేనే మిరకల్స్ అయినాయి. ఇట్లా మీరు నన్ను నమ్మండి, వాక్యాన్ని సరిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో వింటంటేనే మీ అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి, మిరకల్స్ మేనిఫెస్ట్ అయిపోతాయి. As you keep listening to the word itself, your accounts will open, your miracles will begin. రేపు బ్లడ్ రిపోర్ట్ ఇస్తే కూడా డయాగ్నోస్ సెంటర్లో రిపోర్ట్స్ ఇచ్చుడు తప్పు కాదు. బ్లడ్ రిపోర్ట్స్ ఇవ్వండి, ఇచ్చుకోండి, నార్మల్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి. See, giving reports, blood reports, getting blood reports is not wrong. But when the reports come also, you enjoy, you'll rejoice. రాంగ్ వచ్చినప్పుడు మెట్ల మీద కూర్చొని ఏడవకండి, ఇంటికి ఫోన్ చేసి భార్య భర్తలు కూర్చొని పిల్లలు ఏమైపోతారని తొందరపడకండి. ఎందుకోసం అంటే వచ్చింది ఏం కాదు, దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు, నేనున్నా, ప్రేయర్ చేస్తా, ఐగుప్తులున్న ఏ తెగులు మీకు రానియా, ఒక్కవేళ వచ్చినా నేను స్వస్థపరుస్తా అని ఉంది బైబిల్లో. Even if the bad reports come, don't sit, you and your husband sit on the steps and cry. Don't think what will happen to the children. Nothing, no evil will come before you, because we are there to pray for you. No plague of Egypt will touch you. రాదనే నమ్మాలి. You have to believe the word. వచ్చినా కానీ పోతాయని నమ్మాలి. Even if they come, you believe that it will go. ఈ రోజు జరగాలంటే కింద పడి కూలబడిపోయి దిగజారిపోవద్దు. If today it is not done, don't collapse there. ఈ రోజు ఫెయిల్ అయినావు, Today you fail, మళ్ళా వస్తుంది సెప్టెంబర్, again September will రాస్తావు, come. పాస్ అవుతావు, Again you'll pass. ఏం కాదు, Nothing will happen. మరలా పోయింది, Again you'll మరలా వస్తావు. again you'll come. ఎందుకోసం అంటే Why? నువ్వు గెలిచే ముద్ర పైనుంచి దేవుడు రాసి రిలీజ్ చేసి పెట్టిండు. మళ్ళా ట్రై చేస్తే తప్పులేదు, చై సక్సెస్ అవుతావు. God has already stamped and put his seal that you are victorious. So write it, you will surely pass. ఒకరు వచ్చిండ్రు, Somebody came, చూశారు, they saw, మ్యారేజ్ కాలే, marriage didn't take place. ఇక నాకు కాదు ప్రపంచం కొట్టుకోపోయిందని పాటలు రాసి కూర్చోకు, అట్లాంటి పాటలు వినకు. Don't listen, yeah, now no marriage at all. Don't sit and sing those songs. ఇలా సండే వచ్చిందంటే రేపు మండే వస్తుంది. Today Sunday, tomorrow Monday will come. అయితే చిన్న చిన్న సమస్యలు రావని నేను చెప్పట్లే. I'm not saying the small problems won't attack you. అయితే మీరు తెలుసుకోవాలి అవన్నీ చేతబడులు కాదని. What you should understand, they are all not witchcraft. జీవితం అన్నాక అన్ని జరుగుతూనే ఉంటాయి. In life, everything will take place. కానీ అన్నిటిని గెలుచుకుంటాం, ముందుకెళ్తాం. You have to get victorious over everything. అందుకే జెనసిస్ 37 చాప్టర్ లో, That's why in Genesis 37 chapter, జోసెఫ్ స్టార్ట్ కాగానే Joseph, when he started, అతడు దర్శనంతో ముందుకెళ్తున్నప్పుడు when he took his vision and went forward, 7 సంవత్సరాల సమృద్ధి దేవుడు రిలీజ్ చేసిండు ఒకటేసారి. God released 7 years of abundance in his life. మళ్ళా 7 అంటే కంప్లీట్ మీకు కనబడుతుంది. I hope you understood 7 is a completeness. అట్లనే 5 కూడా దేవుందే. 5 అంటే గ్రేస్. ఈ సంవత్సరము దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నా రెవల్యూషన్ ప్రకారం మనమే కాదు ప్రపంచంలో దేవుని నమ్ముకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి టంగ్స్ లో మాట్లాడుకుంటా దేవునికి ఇచ్చే వ్యక్తులు పిచ్చిగా మైటీ మిలియన్స్ అయిపోతారు. మిలియన్ మన మనుషులు ఎక్కడ చూడు నీకు డబ్బులు కనబడుతూనే ఉంటాయి. This year, everybody, not only you all, those who are the children of the Lord, who speak in tongues, who give good to God, they are going to enjoy the great grace of God. చెప్పండి, నేను సంథింగ్ ఏదో రిసీవ్ చేసుకుంటున్నా. I am receiving something. అరే మీకు లోపల ఏదో జరిగితే బయట అన్ని కనబడతాయండి. లోపల ఏదో దేవుని యొక్క వాక్యం మీ లోపల పనిచేస్తుంది. If the word of God is operating inside you, then something outside will manifest. ఇప్పుడు చూడండి, Now see, ముందు సమృద్ధి వచ్చింది, first abundance, there was abundance. తర్వాత కరువు వచ్చినా కానీ Then there was famine. తెలియలే. Nobody knew about ఆ the famine. ధాన్యాన్ని కూడా అమ్మేసిండు. He sold that grain.
ఆ ధాన్యం కూడా డబ్బులు అయిపోయినాయి. The grain also became money. ఆ ధాన్యాన్ని మొత్తం కూడా కొట్లలో వేసి సమకూర్చడం ప్రారంభించాడు. He started accumulating the grain in the storehouses. లెక్కకు విస్తరించిపోయింది ధాన్యం. The grain was so much they could not count it. కౌంట్ చేసుడు చాలా కష్టం అయిపోయింది. It became difficult to count. అందుకే యేసేపు ఏం చేశాడంటే, So that's why what Joseph did. వామో కొలుచుడు అసాధ్యమైంది కనుక, Oh, it is difficult to count it. ఇది లెక్కకు విస్తరించింది కనుక, Because it has increased beyond measure. అందుకే దేవుడు అంటున్నాడు. That's why God says. అదే చదివా నేను. That's what I read. ఈ సంవత్సరము లెక్కకు మించి విస్తారమైన ప్రతిఫలం మీకు రాబోతున్నది. You are going to receive more than what you can contain. మళ్ళొక వాక్యం గట్టిగా మేనిఫెస్ట్ చేయాలా? Shall I release one word? సామెతలు 2. Let's go to Proverbs 2. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. It shall be health to thy navel and marrow to thy bones. నీ దేహమునకు ఆరోగ్యము, For your body health. అర్థమైందా? ఫస్ట్ నీ దేహము దేవాలయము. Your body is the temple of the living God. నీ దేహమునకు ఆరోగ్యము. For your body it is health. రెండోది నీ ఎముకలకు సత్తువను దేవుడు కలగజేస్తున్నాడు. God will use strength to your bones. విన్నారా ఎప్పుడైనా? నీ ఎముకలకు అంటే లోపల బోన్స్ ఎట్లయితేనే అంటే ఇట్లా ముట్టుకుంటే పిండి పిండి కావు మన బోన్స్. Your bones won't become powder. మీ దేహమునకు ఆరోగ్యము, Oh, health to your body. మీ ఎముకలకు సత్తువను కలగజేస్తాడట. He'll give you strength to your bones. ఇంకొకటి కూడా కొత్త చెప్తా బాబా, భలే ఉంది ఇక్కడ. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. Then there will be abundance in your storehouses, barns. నీ గానుగలోండి కొత్త ద్రాక్షరసం పొర్లి పారుతుందట. 10th verse. So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine. నీ గానుగలో నుండి, From your barns. అర్థమవుతుందా? Understand? ఓ హల్లెలూయా. Hallelujah. కొత్త ద్రాక్షరసం వస్తది. A new wine will flow. నీ కొట్లలో సమృద్ధి అనేది దేవుడు సమకూర్చబోతున్నాడు. There will be plenty in your barns. ఈ వాక్యాలు మళ్ళా విడుదల చేస్తా. I'll release these words again. చేతులు పైకి లేపండి. Lift up your hands. హల్లెలూయా. Hallelujah. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండబోతుంది. There shall be abundance in your barns. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసం పొర్లి పారబోతుంది. New wine will burst out of your press. అంటే దేవుని కబిలరా నీ బ్యాంక్ అకౌంట్స్ లో మనీని ఇట్లా ఓవర్ఫ్లో చేయటట్టు యేసు నామములో దేవుని యొక్క స్పిరిట్ ని పంపిస్తున్నాడు. God is releasing a spirit for your bank accounts to overflow. Amen. అంటే చర్చ్కి వచ్చిన వల్ల మీ మనీ ఏమైతుంది? Why you coming to church? What is happening? ఏమైంది? What is happening? పెరుగుద్ది. It will increase. మల్టిప్లై. వెరీ గుడ్ మై బ్రదర్, మంచిగా చెప్పండి. మల్టిప్లై అవుతుంది. It will multiply. అందుకే అన్నట్టుగా దేవుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇది క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుద్ది. That's why when you listen to the word, it will increase your faith. అందుకే అంటాడు కదా, ఏమనంటే పుచ్చుకున్న వాడి కంటే ఇచ్చువాడే. It is blessed to give than to receive. ధన్యుడు. It's blessed to give రిసీవర్ than to కంటే receive. భలే ఉందిగా. గివరే Giver is great. బెస్ట్ అట. He's blessed. ఎందుకోసం? Why? పరలోకాన్ని పట్టుకుంటారు కాబట్టి. He is holding the heaven. బలవంతుల చేత దేవుని రాజ్యం The violent take the kingdom by force. పట్టబడుతుంది. It is taken by force. యేసు నామములో నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీ యాటిట్యూడే గివింగ్ యాటిట్యూడ్ లాగా మారిపోవాలి. Your attitude shall be a giving attitude. అది దేవునిలో ఉన్న గొప్ప క్వాలిటీ. That is a great quality of God. అది మన లోపలికి వచ్చినప్పుడు, That when it comes in you. అందుకే చూడండి మన పేరెంట్స్ చూడండి, మన పేరెంట్స్, మన అమ్మ నాన్న, Think about our parents. మన అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, ఎవరు అమ్మ నాన్న అయినా, Any parents. ఎవడైనా 12 గంటలకు వస్తే వాడిని ఇట్లా కట్టేసి వాడికి అన్నం వండి పెట్టి వాడు తినేదాకా వాడిని బంధించి వాడిని పెట్టి వాడిని పంపిస్తారు. మళ్ళీ వాడు పోయేటప్పుడు వాడిని పంపించి బాయ్ బాయ్ అని తలపెత్తారు. ఇప్పట్లాగా ఈ రోజులాగా కాదు అది. Earlier, if anybody were coming home, your parents would just lock them up, bind them, make them eat, only then send them and then lock the door. వాళ్ళు ఎంతమంది రాని, వీళ్ళు వండాలి, వాళ్ళకి పెట్టాలి, తినబెట్టాలి, తలుపు కడుకోవాలి, పంపించాలి, ఇట్లా బాయ్ బాయ్ అనాలి. అది వాళ్ళ స్టైల్. Whenever they come, these people have to catch ఇట్లా them. చేసే పేరెంట్స్ ఉన్నారు కదా. This kind of parents are there. వాళ్ళ పిల్లలు ఒక్కరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా అంటే మీరు నాకు చెప్తారా? Tell me, did their children become poor or spoiled? వాళ్ళకి తెలియకుండానే పుణ్యం చేస్తే ఆ విత్తనం పడ్డది కదా, మళ్ళీ ఆ పుణ్యం అనే విత్తనమే వస్తుంది. Again that blessedness came to their children. అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? నీతిమంతులు ఏ రోజు కూడా భిక్షం ఎత్తే పరిస్థితి దేవుడు తెనియడు. The righteous will never beg.
అదే నీ విశ్వాసం. That is your faith. అందుకే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడతాయి. The one who pours water, it will be poured for him. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఏం లేదు ఇతనికి. When he went to Egypt, he had nothing. ప్రైమ్ మినిస్టర్ అయినాక అన్నీ ఉన్నాయి. But when he became a prime minister, he had everything. జైలుకు పోయేంత వరకు ఎన్ని కష్టాలు పడ్డాడు, అన్ని పడ్డాడు. Oh, what all problem he had to go, he went through when before going into the jail. ఇక జైల్లో నుంచి బయటకు వచ్చినాక ఒక్క కష్టం రాలే. After coming out of the prison, he had no problem. ఈ యొక్క 2020 నుంచి నీకు ఒక్క కష్టం రావద్దని దేవుడికి ప్రార్థన చేస్తాను. I pray in this 2025 you shall not have any problem. Amen. ఆరోగ్యం ఉంటది, you'll have health, ఐశ్వర్యం ఉంటది, you will have riches. ఈ జనవరి 30 రోజుల్లో ప్రమోషన్లు వస్తాయి. By January 30 you will have promotion. మన పిల్లలు ఎవరికైతే పిల్లలు కావాలో కన్సీవ్ అవుతారు. Those who want children, they will conceive. మీ బాస్ పిలిచి నిన్ను బ్లెస్సింగ్ చెప్తాడు, కాంగ్రాట్స్ చెప్తాడు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు, ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తాడు ప్రమోషన్ చెప్తాడు. Now he will call you and give you promotion. 2025 నుంచి మన అమ్మ నాన్న మన తాతలు పుట్టిన ప్రపంచం స్టార్ట్ అయిన కాంచి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఏం లాభం లేదు. కానీ నేనేం చెప్తానంటే వాక్యాన్ని కనుక తీసుకుంటే ఇక చూసుకో, ఇప్పుడు వచ్చేది ఏ న్యూ ఇయర్ మనకి అంత ఉంటుంది ట్రెమెండస్గా. What from a grandparents we are saying happy new year, happy new year. No, there was no happy new year in that. But this year when you take the word, your new year will be really become happy new year. ఇగో ఇది చూడమ్మా, ఇది తీసుకోవాలి నువ్వు. Take part in this. భయపడి బయట కూరుకుడు కాదు, తీసుకో. Don't run away, take it. ఏదో తినమన్నాడు కానీ రొట్టెంత తినేసేసు. Just because we said eat, don't eat the whole bread. బయట కూడా తప్పుడెంతో రొట్టెంత తినడం కూడా తప్పే. Eating more is wrong, not eating is wrong. పెంచుకోవడానికి తిను. To increase your faith, you eat it. ఇది భక్తి శ్రద్ధలతో తిను. Take it with God's fear and reverence. ఇది విశ్వాసంతో తీసుకోండి. Take it by faith. దీన్ని తీసుకుంటే వల్ల నీ మనీ పెరుగుద్ది. As you take part in it, ఆరోగ్యం వస్తది. Your health will increase. నీ హస్బెండ్ మారుతాడు. Your husband will change. ప్రమోషన్స్ వస్తాయి. Promotions will come. రోగాలు వెళ్ళిపోతాయి. Diseases will leave you. అర్థమవుతుందా మీకు? అన్ని మంచి జరుగుతాయి. Everything will be good. దీంతో పాటు along with this, ఇది నీకు ఇష్టం కాకపోయినా నమ్మినా డబ్బులు కూడా ఇచ్చుడు దేవునికి నేర్చుకో. learn to sow, give to God. ఇయ్యాలి మరి. You have to give. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. Because new year has started. సంపాదించేలా మంచి బాగా ఇచ్చు నేర్చుకో. ముందు ఆ దరిద్రం the good portion of your income. ఎక్కడ దరిద్రమున వెళ్ళిపోద్ది గివింగ్ తోటి నమ్ము. By giving, all the poverty will leave you. yes అంతే. You will get blessed. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise you. బిడ్డల్ని దీవించండి. Lord, bless your children. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తండ్రి యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ గివింగ్ నేర్పించమని ప్రార్థిస్తున్నాం. Lord, I pray that every day they shall read the word and pray and also take part in your communion, O Lord. వీళ్ళ పిల్లలు దీవింపబట్టట్టు ప్రార్థిస్తున్నాం. I declare that children shall be blessed. గొప్ప ఆస్తికర్తలుగా అయిపోటకు సాయం. Lord, make them inheritors of good wealth. ప్రభా రేపు సోమవారం వీళ్ళు డ్యూటీస్కి వెళ్ళాక ప్రమోషన్స్, హీలింగ్స్, మిరకల్స్ మేనిఫెస్ట్ అవటకు సాయం చేయి. Lord, on Monday when they go, they shall receive healings and miracles. దేవుడు నాకు చెప్తున్నాడు. God is saying, ఈ సండే ఒక వర్డ్ రిలీజ్ చేస్తున్నా. this Sunday I'm releasing a word. రేపు నీ డ్యూటీలోనికి వెళ్ళగానే నీ ప్రమోషన్ రెడీ ఉన్నది. Tomorrow as you step into your duty, your promotion is ready. అంటే సంథింగ్ ఏదో ప్రిపేర్ చేసినట్టు కనబడుతుంది. I see God is preparing something. ఇవన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. I see all of them being చెప్పు I am receive అని చెప్పుకో. Say I receive. చెప్పు నేను గివర్ ని. I am a giver. నేను బిగ్ హార్వెస్ట్ చూస్తా. I'll see great harvest. నన్ను నమ్మండి, ఈ మాటలు తీసుకోండి. Believe my words. తండ్రి మీకు వందనాలు స్తోత్రం. Father God, we thank and praise you. నా చర్చిలో నా పార్ట్నర్స్ లో గొప్ప మహిమగల కార్యాలు చేయి. Lord, do glorious things among our people. 25 full of grace. This 25 full of grace. ఈ బిడ్డల్ని దీవిస్తూ మహిమ చెల్లిస్తూ నీ కృపను కుమ్మరిస్తూ. Lord, pour out your grace and రోగాలను శపిస్తూ విరగొడుతూ. Lord, breaking and cursing every disease. స్వస్థతను పలుకుతూ. Lord, proclaiming healing. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus' name I pray.